హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజైతే అహోరవ వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చాము. ఈ పేర్లేందో విచిత్రంగా ఉంటాయి. ఈ పేర్లన్నీ ఇంగ్లీష్లో ఉండవు, అంతా మోరీ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేస్తుంటారు ఇంగ్లీష్లోకి. సరే, మరైతే ఇది వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వెళ్తున్నాం. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడటానికి. ఒకటైతే మనం బయట కంట్రీస్కి వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ స్విమ్మింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అనేవి నేర్చుకొని రావాలి. లేకపోతే ఇలాంటి ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళినా మనం ఇలాగే నుంచొని చూస్తూ ఉండాలి అంతేను. అదే స్విమ్మింగ్ వచ్చుంటే ఈ పాటికి దిగి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అది స్విమ్మింగ్ రాదు. ఇక్కడ చిన్నపిల్లలతో సహా అందరూ స్విమ్మింగ్ చేస్తుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మెయిన్ ఈ న్యూజిలాండ్లో ఏంటంటే వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఎక్కడికి వెళ్ళినా కనపడుతూనే ఉంటాయి. అంటే కాలువలు కానీ ఇలాగా చాలా ఉంటాయి. స్విమ్మింగ్ అని వస్తే మాత్రం ఈ కంట్రీలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేం చేస్తాం, చూడటం తప్ప మనం ఏం చేసేదేం ఉండదు. అయితే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటది అంతేను. అదే స్విమ్మింగ్ వస్తే మాత్రం ఈ పాటికి దూకి ధూమ్ ధామ్ చేసేది. మనకి అదృష్టం లేదు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ వెరీ మచ్.